హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వైజాగ్ నుంచి విజయవాడ ప్రయాణం అండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ప్రశాంతమైన ఒక గాలి. ఇప్పుడే బస్సు ఎక్కాను. గాలి అయితే బ్రహ్మాండంగా వస్తుంది. క్లైమేట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇగో ఇప్పుడే ద్వారకా నగర్ దగ్గరలోకి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంకొక 10 నిమిషాల్లో బస్ స్టాండ్ దగ్గర దిగిపోతాను. అక్కడి నుంచి మన ఎలక్ట్రిక్ బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీకు చెప్పలేదు కదా. ఒకేసారి 2 పనులు చేసుకుని వద్దామని బయలుదేరాను. ఒకటి, నా చిన్నటి స్నేహితుడు ఫ్రెండ్ని కలుద్దామని బయలుదేరాను. 2, ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీ బస్. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఆ సందర్భం ఇప్పుడు కుదిరింది. సో ప్రయాణం స్టార్ట్ చేద్దామని బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్లాన్ చేసుకున్నాను. అందుకే ఇప్పుడే బయలుదేరిపోయి ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక 10 నిమిషాల్లో దిగిపోతాను. చూడాలి. ఈ మధ్యలో కునుకుబాట్లు పడితే కొంచెం ఇబ్బందే, అందుకనే ఓపిక్గా కూర్చున్నాను. సో బస్సు అయితే బాగానే నడుపుతున్నాడు కానీ ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయినా పర్వాలేదు, ఏదో మేనేజ్ చేసేయచ్చు. వచ్చేసామండి దగ్గరికి. అక్కడ విశేషాలన్నీ మీకు ఎప్పటికప్పుడు వివరిస్తాను. విజయవాడ వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. చాలా మార్పులు కూడా జరిగాయి. ఎందుకంటే ఏదో హైవే మీద వెళ్ళిపోవడమే కానీ మధ్యలో ఎక్కడ ఆగడాలు ఇలాంటివి చేయలేదు ఈ మధ్యకాలంలో. అంటే ఎక్కువ హైదరాబాద్ బయలుదేరడమే సరిపోయింది కానీ మధ్యలో విజయవాడలో ఆగలేకపోయాను. సో దానివల్ల ఇప్పుడు కొత్త కొత్త విశేషాలు వింతలు కూడా నేను కూడా చూసి తెలుసుకోవాలి, ఆనందించాలి. అది మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. ఇదిగోండి చూడండి, ట్రాఫిక్ ఆపేశాడు. కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఆగుతుంది. సాధారణంగా ఏ ప్రయాణం చేసినప్పుడైనా కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికైనా కరెక్ట్గా వెళ్తున్నాము, కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర రీచ్ అయిపోతాము అని మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి బ్రేక్ బ్రేక్ పడుతూ ఉంటుంది. అలాగే జరుగుతూ ఉంటుంది. ట్రైన్లో కూడా అంతే. కరెక్ట్గా దువ్వాడ దగ్గర ఆపేస్తాడు. అక్కడి నుంచి 20 మినిట్స్ పైనే అక్కడి నుంచి మన రైల్వే స్టేషన్ దగ్గర రావడానికి ఇబ్బంది పెడతాడు, చూసారా? అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి మన ఎలక్ట్రిక్ బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. చూడాలి. ఇక్కడ కూడా ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎక్కడ ఆపుతాడో తెలీదు. సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. బాగా ఆకలేస్తుంది, ఇంటి దగ్గర బయలుదేరలేదు. ఇక్కడ ఏమైనా దొరికితే తినాలి, అవి కూడా చూసుకోవాలి. ఇదివరకు అయితే బాక్స్లో పెట్టుకుని వచ్చేయడాలు ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళం. ఇప్పుడు చేత్తో బ్యాగులు మోయడానికి కూడా కష్టంగా ఉంది కాబట్టి చిన్న బ్యాగ్ ఒకటి వేసుకుని బయలుదేరిపోతున్నాం. అందరి పరిస్థితి అలాగే ఉందనుకోండి, నా పరిస్థితే కాదు. ఏదైనా ఉంటే తినేయచ్చు. ఎందుకంటే పక్కనే బస్ స్టాండ్ పక్కన మంచిగా ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుడ్ స్ట్రీట్ చాలా బాగుంటుంది. అది కూడా వీలైతే ట్రై చేస్తాను. లేకపోతే బస్ స్టార్ట్ అయిపోతే మాత్రం మనం ఏం చేసేది ఏం లేదు. ఏదో ఒకటి తినేసో లేకపోతే ఏ కూల్ డ్రింక్ తాగేసో మంచిలు తాగేసో గడిపేయాలి. అయినా పర్వాలేదు, మా ఫ్రెండ్ మంచి ఏర్పాట్లు చేస్తాడు. అదిగోండి మనం ఎక్కబోయే బస్ న్యూ గో. ఇదే ఎలక్ట్రిక్ బస్సు. ఇక్కడ మనం ప్రయాణం స్టార్ట్ చేసాం. ఇదేనండి ఛార్జింగ్ పాయింట్. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పెడతాడు. 2 hours పడుతుందంట. ఇది పెట్టిన తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాము. దీనికి కాషన్ కూడా ఛార్జింగ్ స్టేషన్ అంట. దీనికి డీటెయిల్సింగ్ రాశాడు. చూడండి బస్సు ఎలా ఉందో. మామూలు బస్సు లాగా ఉంది, ఎలక్ట్రిక్ బస్సు లాగా ఏం కనిపించట్లేదు. స్పీడ్ ఎలా ఉందో చూడాలి. బస్సు అయితే చాలా అందంగా నీట్గా ఉంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది స్నాక్స్ పాయింట్ అంట. ఈ ఛార్జింగ్ అయ్యే లోపల కాసేపు కాలక్షేపం చేయడానికి ఇదో ప్లేస్. సో బస్సు టైర్లు చూశాను, లోపల ఇంటీరియర్ చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే మనకు కూడా చాలామంది ఇక్కడ హాయ్ బాయ్ చెప్పారు. అది కూడా మీకు చూడండి. నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. బస్సు ఎక్కగానే అమ్మాయిలు మంచి జోష్లో హాయ్ చెప్పారు. అంటే మనం యూట్యూబ్ వీడియో తీస్తామన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. సో
ఇదిగోండి బస్సులో చూడండి, మామూలుగా హైటెక్ బస్ లాగా ఉంది కదా, అలాగే ఉంది. కొంచెం జనాలు అందరూ మంచి నిద్రలో ఉన్నారు, అంటే ఆల్రెడీ ముందే కూర్చుంటారు. ఇదిగోండి మనం సీట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి అమ్మాయిలు ఆవిడ బాగుంది, కుర్రోళ్ళది కూడా. అదిగోండి హాయ్ చెప్పారు మనకి. నాకు కూడా సిగ్గు అనిపించింది, నేను కూడా హాయ్ చెప్పా. వాళ్ళ పక్కనే సీట్ దొరికింది. కాసేపు కాలక్షేపం అవుతుంది కదా, సో బయలుదేరిపోయాం. సో ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మధ్యలో నాకు కునుకు పడిందండి. ఆ తర్వాత కొంతసేపు, ఎంతసేపు అయిందో నాకు కూడా తెలియలేదు. ఈ గ్యాప్లో తీసుకొచ్చేసాడు విజయవాడకి. అదిగో విజయవాడ బోర్డు, వెల్కమ్ టు విజయవాడ.